వాణి రాణి ఛానల్కి స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు నేను తీసుకున్న టాపిక్ మేధావి. మేధావిగా జన్మించటం వరమా శాపమా ఈ వీడియోలో చూద్దాం. ఈ కలియుగంలో మేధావిగా పుట్టటం శాపమో వరమో అర్థం కావటం లేదు. తెలివైన వారు అందరూ కూడా ఏమైపోతున్నారు? ఎక్కడా కనిపించటం లేదు. అసలు పుట్టలేదా? అంతరించిపోయారా? ఎక్కడికి వెళ్ళిపోయారు? అతి తెలివి వాళ్ళు మనకు కనిపిస్తున్నారు, తెలివి గల వారు ఎక్కడా కనపడకుండా పోయారు. ఈ ప్రపంచాన్ని చూసి భయపడి దాక్కున్నారా? నాలుగు గోడల మధ్య ఉండిపోయారా? ఏమో చెప్పలేం. ఈ యొక్క ప్రపంచంలో అతి తెలివి గలవారు అందరూ కూడా పెరుగుతున్నారు, తెలివి గలవారు అలాగే ఉండిపోతున్నారు, దాక్కుంటున్నారు. అతి తెలివితేటలు మనకు ఉపయోగపడవు, ఎదుటివానికి ఉపయోగపడవు. తెలివితేటలు అందరికీ ఉపయోగపడతాయి, తనకి ఉపయోగపడతాయి, అందరికీ కూడా ఉపయోగపడుతుంది. మరి ఈ ప్రపంచంలో మేధావులు, అదే తెలివి గలవారు ఎక్కడా కనపట్టలేదేంటి? ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు? ఎస్, ఈ సమాజం అంటే ఆ మేధావులకు భయం. ఎందుకు? ఆవేశాన్ని చూస్తారు వీళ్ళు, ఆలోచన చేస్తాడు మేధావి. పాపులారిటీ కావాలి అతి తెలివి గలవాడికి, అతనికి నిజం కావాలి. ఏది నిజం ఏది అబద్ధమో కనిపెట్టగలిగిన వాడు మేధావి. మరి పాపులారిటీ అతనికి అక్కరలేదు. పాపులారిటీ అంటేనే అతనికి భయం. గొంతు చించుకొని అరవటం అంటే అతనికి నచ్చదు. ఆ విధంగా తెలివిగల వారందరూ కూడా నాలుగు గోడల మధ్య ఉండిపోతున్నారు. తెలివిగల వారు లేరుని నేను అనను, ఉన్నారు. ఈ ప్రపంచం వారికి నచ్చటం లేదు. తెలివితేటలు కావాలి వాళ్ళకి, కానీ అతి తెలివితేటలు వారికి వద్దు. ఈ సమాజం అంటేనే వారికి అసహ్యం. ఎందుకు అంటే వారి బుర్రే వారికి పెద్ద లైబ్రరీ. అక్కడ ఆ మేధావికి కావలసినవన్నీ కూడా ఆ బుర్ర నుంచే వెతుక్కుంటాడు. కానీ ఈ ప్రపంచంలో ఈ అతి తెలివి గలవాడికి కావలసిందేంటి? మాటలు కావాలి, రేపేమిటి కావాలి, ఒకరిని చూసి అనుకరించటం కావాలి, 10 మంది కావాలి, మంద కావాలి. కానీ తెలివి గలవానికి మేధావికి ఇవి వద్దు. అతనికి కావలసింది ఏవి నిజం కావాలి. ఆ నిజం దేని వలన ఇది ఈ విధంగా ఉంది, ఈ సమస్య ఎందుకు వచ్చింది అని సమస్య మీద పరిష్కారం, ఆ యొక్క వ్యవస్థలో ఉందా, లేకపోతే ఈ సమస్య ఎలా పుట్టింది, దీన్ని రూపుమాపటం ఎలాగా అన్నది ఆలోచన కేవలము తెలివిగలవారు మేధావులే చేయగలుగుతారు. మరి ఈ సమాజం ఎలా ఉంది? ఈ సమాజం ఒక పెద్ద మార్కెట్ లాగా ఉంది. వ్యాపారం, వ్యాపారం, ప్రతిదీ వ్యాపారమే. వ్యాపారంతోనే ఉన్నారు, వ్యాపారంలోనే నడుస్తున్నారు. ప్రతిదీ అతనికి కావాల్సింది ఫోన్లు కావాలి, మనుషులు కావాలి, సొల్లు మాటలు కావాలి. ఇటువంటి మాటలు ఏవి మేధావికి అవసరం లేదు. కాబట్టి ఈ సమాజాన్ని అసహ్యించుకుంటున్నాడు. దూరంగా ఒక 4 గోడల మధ్య దాగి ఉంటున్నాడు. ఎందుకంటే సమాజం అంటే అసహ్యం కాబట్టి. సామాన్యుడికి ఏం కావాలి? కపట నవ్వులు కావాలి. స్వచ్ఛమైన పలకరింపులు అతని వద్ద దొరకవు. కపటమైన నవ్వులు, కపట ఆలోచనలు, ఆవేశము, ఇవి కావాలి. ఇప్పటి పాపులారిటీ కోసం పాపులారిటీ కావాలి. పాపులారిటీకి పూర్తి వ్యతిరేకం మేధావి. మేధావికి పాపులారిటీ వద్దు, నిజం కావాలి. ఏది నిజం? ఈ సమస్యకి పరిష్కారం ఏమిటి? ఈ సమస్యకి ఏ వ్యవస్థ వలన ఈ సమస్య వచ్చింది, వ్యవస్థలో మార్పుల వలన వచ్చిందా, అతని ఆలోచన అంతా ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఒంటరిగా జీవించటానికే చూస్తాడు.
టీవీలు అక్కర్లేదు, ఫోన్లు అక్కర్లేదు, ఎటువంటి చాడీలు చెప్పే మాటలు మనుషులు అక్కర్లేదు. అతని బుర్ర అంతా కూడా నిజం కోసమని అన్వేషిస్తుంది. మరి సామాన్యుడు, అతని బుర్ర అంతా ఖాళీ డబ్బా. అందులో కావాల్సింది మాటలు, ఆలోచనలు, కపట నవ్వులు, ఇవే కావాలి. కాబట్టి కష్టం వచ్చినా ఏది వచ్చినా వ్యవస్థలో వివిధ కోణాల్లో ఆలోచించేవాడు మేధావి అవుతున్నాడు. అతనే ఒక పెద్ద సముద్రం. అతని మెదడి పెద్ద సముద్రం. ఆ సముద్రంలో అనేక రకాల విషయాల గురించి ఎప్పుడు అలజడి నడుస్తూనే ఉంటుంది. ఈ ప్రపంచంలో అతడు బతకలేడు. అందుకనే గిరిగీసుకొని 4 గోడల వెనకాల ఉంటున్నాడు. ఈ టెక్నాలజీతో సంబంధం లేదు, ఈ సామాన్యమైన పాపులారిటీతో అతనికి సంబంధమే లేదు. అందుకనే వెనక ఉండిపోతున్నాడు. మేధావి ఉన్నాడు, కానీ మేధావులందరూ కూడా మరి అది వరమో శాపమో 4 గోడల మధ్య ఉంటున్నారు. వారికి ఈ సమాజం నచ్చటం లేదు, అసహ్యం కలుగుతోంది. కాబట్టి వారు 4 గోడల మధ్య ఉండిపోతున్నారు. అంతేకాని మేధావులు పుట్టక కాదు, మేధావులు అంతరించిపోయారు అంటానికి కూడా వీలు లేదు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.